జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవీలత ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు వీరిద్దరిలో తప్పిదం ఎవరిది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాధవీలత వీరిద్దరి వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. ఏంటి మేడం అసలు ఒకరి మీద ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడానికి కారణం ఏంటి? అసలు వీరిద్దరిలో ఎవరిది తప్పు అంటే ఏం చెప్తారు? ప్రతి మనిషికి కొన్ని పరిధులు పరిమితులు ఉంటాయి. ఎవరన్నా కానివ్వండి. అసలు దీనికి వీళ్ళు వాళ్ళు రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలు అలాగే ఏది డిఫరెన్స్ ఉండకూడదు. దానిలో జెండర్ కూడా ఉండటానికి వీల్లేదు. ఎవరికైనా పరిధి పరిమితి అనేది వర్తిస్తుంది. కానీ కొన్నిసార్లు దురదృష్టం కొంతమంది పరిధులు పరిమితులు దాటుతారు. ఒకళ్ళు దాటారని చెప్పి వాళ్ళ స్కిన్ కాపాడుకోవటం కోసం వాళ్ళు ప్రతిదాడి చేస్తారు రెండో వాళ్ళు. ఇప్పుడు దాడి చేసిన తర్వాత ఊరుకోవటం చేతగాంతనం అనుకుంటారు చాలామంది. అవును. అందుకని మనం శాంతి ప్రబోధాలు అయితే చేయలేం కదా. ఆ ప్రాసెస్లో కనుక తీసుకుంటే కనుక మాధవీలతదే తప్పు. ఏంటి అంటే మాధవీలత అక్కడ జేసీ పార్క్ అని తాడిపత్రిలో అక్కడ మహిళలకి రాత్రి 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నూతన సంవత్సర వేడుకలు అని చెప్పి వాళ్ళు పెట్టారు. పెడితే దానిపైన ఈవిడ స్టేట్మెంట్ ఇచ్చింది మాధవీలత. అక్కడ గంజాయి ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయి, జాగ్రత్త, పెళ్ళి కాని అమ్మాయిలు, పెళ్ళైన మహిళలు, వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది, రక్షణ ఉండదు. పైగా రాత్రి ఆ ఫంక్షన్ చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత ఏవైనా దుర్ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు, అది ఇది అని చెప్పి ఆ జేసీ పార్క్లో గంజాయి ఉంది అని చెప్పి ఆవిడ ఆథెంటిక్గా మాట్లాడింది జేసీ పార్క్లో. దానికి సాధినేని ఆమె కూడా తోడైంది. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళిద్దరూ అసలు అర్ధరాత్రి పార్టీలేంటి, ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సంస్కారం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది అర్ధరాత్రి డీజేలు పెట్టొద్దని, వేరే వాళ్ళకి ఇబ్బంది అని. అసలు రక్షణ పరిస్థితి ఏంటి? మేము మాట్లాడింది మీ బాగు కోసమే కదా అని వాళ్ళిద్దరు వెర్షను. దీనికి మన తాడిపత్రి గ్రాండ్ బ్రదర్స్, ఫైర్ బ్రదర్స్ ఉన్నారు కదా, ప్రభాకర్ రెడ్డి గారికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఇంకా చిచ్చుబుడ్డిలాగా పేలిపోయాడు అంతే. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. అవి ఏమన్నారంటే అసలు ఈ మాధవీలత ఎవరు, ఏంటి ఆమె అసలు ప్రాస్టిట్యూటు, బీజేపీ పార్టీకి ఇంకెవరు దొరకలేదా, ఇట్లాంటి వాళ్ళని చేర్చుకున్నారు, అమ్మాయికి మంచి పేరు లేదు అని ఆయన. అయితే ఆయన అలా మాట్లాడడాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను. ఎట్ ద సేమ్ టైం ఈమె అలా మాట్లాడడాన్ని నేను సహించను. ఎందుకంటే ఆత్మగౌరవం, అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అది కేవలం ఆడవాళ్ళకే ఉందని అనుకోవడం చాలా తప్పు. చాలామంది తెలియక ఉమెన్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంటున్నారు. నేనంట హ్యూమన్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ అంట. ఎవరినైనా సరే ఎవరికుండే ఆత్మగౌరవం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే అభిమానం వాళ్ళకు ఉంటుంది, ఎవరికుండే అభిజాత్యం వాళ్ళకు ఉంటుంది. ఇది మనుషుల లక్షణాలు. అవి ఉన్నాయో లేవో అని చూడడానికి నీ దగ్గర మెజర్మెంట్స్ లేవు. ఆయన వాళ్ళది అది జేసీ పార్క్, వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయి అని అంటే ఎవరు ఎలా ఎందుకు ఒప్పుకుంటారు? నువ్వు ఒకరి మీద నింద వేసినప్పుడు రెండో వాళ్ళు నింద వేయొద్దు అంటే ఎలా కుదురుతుంది? నేను తలుపు చెక్కతో కొడతాను కానీ నన్ను తమలపాకుతోనే కొట్టాలి అని అనడం ఏమాత్రం లోకరీతి అనిపించుకుంటుంది? అసలు మీ అసలు బాధ ఏంటో చెప్పండి. అది జేసీ పార్కు జేసీ బ్రదర్స్కి సంబంధించిందా? జేసీ బ్రదర్కి అంత కోపం ఎందుకు వచ్చింది
అనేది ఒక అంశం అయితే అక్కడ, ఇంకొక అంశం ఏంటంటే నిగూఢంగా ఉన్న అంశం ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ గురించి అసలు బాధ అంతా వీళ్ళది. ఓకే, ఒట్టిగా న్యూ ఇయర్ పార్టీ చేసుకోవద్దు అంటే అది మన సంస్కృతి కాదు అని అంటే జనాలు ఒప్పుకోరు, నమ్మరని, మీకు అక్కడ రక్షణ లేదు అని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళకి రక్షణ లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తాం, మన ఎవరైనా ఇప్పుడు మన ఒకళ్ళు పెళ్ళికి పిలుస్తారండి. ఈ మధ్య బాగా రిసార్ట్లో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అవును, కారు ఉన్నోళ్ళు వెళ్తున్నారు, లేని వాళ్ళు వెళ్ళట్లా. లేదు అనుకుంటే 2-3 చుట్టాలు కలిసి మాట్లాడుకుని ఒక కారు మాట్లాడుకుని వెళ్తున్నారు. లేదు అంటే ఒకళ్ళ కారు ఉంటే మిగతా వాళ్ళు కూడా ఎక్కి వెళ్తున్నారు. ఏమీ లేని వాళ్ళు వెళ్ళట్లా. వాళ్ళ రక్షణ గురించి వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? ఇంటికి ఎట్లా వస్తారు వీళ్ళు? ఎవరైనా ఆ రోజు అందరూ తాగి ఉంటారు అని మాట్లాడుతున్నారు. నేను ప్రశ్నించేది ఏంటి అంటే, న్యూ ఇయర్ పార్టీల్లోనే తాగి ఉంటున్నారా? వినాయకుడి పందిళ్ళలో తాగట్లేదా? దసరా ఉత్సవాల్లో తాగట్లేదా? సంక్రాంతి పండుగ అప్పుడు తాగట్లేదా? ఇవాళ కోడిపందాలకి ఆడవాళ్ళు కూడా దర్జాగా వెళ్ళి కూర్చుని కోడిపందాలు ఆడుతున్నారు. అసలు మనం తప్పు ఉప్పు అని మాట్లాడటానికి లేదు. చట్టం ప్రకారం ఏంటి అనేదే ప్రశ్న. చట్టం ప్రకారం మగాళ్ళు వెళ్ళొద్దు, ఆడవాళ్ళు వెళ్ళొద్దు కోడిపందాలకి, కానీ వెళ్తున్నారు. పట్టుకుంటే వాళ్ళ మీద కేసు అయితే వాళ్ళు మూసుకుంటారు. అప్పుడు నీకేం బాధ? ఇక్కడ నీ అసలు బాధ ఏంటి అంటే, డిసెంబర్ 31 నైటే తాగుతారు జనాలు అనేది తప్పు. పెళ్ళిళ్ళలో తాగుతున్నారు, ఇప్పుడు పుట్టినరోజు ఫంక్షన్లో తాగుతున్నారు, చచ్చిపోయిన ఫంక్షన్లో తాగుతున్నారు. మరి మీరు చెప్పుకునే మీ పండగల్లో తాగుతున్నారు. కలకత్తా కాళీ ఉత్సవాలు జరుగుతాయి కదా దసరా పండగకి, అక్కడ కానీ మహారాష్ట్రలో వినాయక చవితి ఉత్సవాలు బాగా చేస్తారు. ఆ 2 సందర్భాల్లోనూ పండుగ తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత అత్యధిక అబార్షన్లు జరుగుతాయి. ఇది నేను ప్రూఫ్స్తో మాట్లాడుతున్నా. ఓకే, ఏంటి కారణం? కారణం ఏంటి అంటే తాగుతారు, అక్కడికి ఆడపిల్లలు కూడా వస్తారు. అప్పటికే ఎంతో కొంత లవ్ ఉందనుకోండి వాళ్ళ మధ్యలో. వాళ్ళు తాగి ఉన్నప్పుడు వీళ్ళని అడుగుతారు. సరే వీళ్ళు కాదనలేరు, పెళ్ళి కాకుండా గర్భం దాలుస్తారు. అలా అయినప్పుడు కొన్ని మాట్లాడుకుని పెళ్ళిళ్ళు జరిగినవి ఉన్నాయంట, అలాగే అబార్షన్స్ కూడా జరుగుతాయంట. ఓకే, ఇది మ్యాగజైన్స్లో వచ్చింది చెప్తున్నాను నేను. నేనేమి వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళి చూస్తేనే చెప్పాలని లేదుగా, మ్యాగజైన్స్లో వచ్చిందే నేను చెప్తా. పోనీ ఇంకోటి కూడా మాట్లాడుకున్నాం. డిసెంబర్ 31 నైట్ తాగుతారు అని నువ్వు చెప్తున్నావు. ఆడపిల్లలకు రక్షణ ఉండదు, స్త్రీలకి అని చెప్తున్నావు, బాగుంది. వినాయక చవితి వినాయకుడిని ఎత్తే రోజు ప్రతి వినాయక మండపం దగ్గరికి పోలీసులు అదేది దాన్ని ఏంటంటారు, బ్రీత్ అనలైజర్ తీసుకొని వస్తే ఒక్క సంవత్సరం ఎంతమంది తాగారో చూస్తే అప్పుడు మీ కళ్ళు, నెత్తి మీదకి వెళ్ళిన కళ్ళు, మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి అని చెప్తున్నా ఈ మాధవీలత లాంటి వాళ్ళకి. ఓకే, ఏం మాట్లాడతారు మీరు? అంటే అది విదేశీయుల పండగ కాబట్టి, తాగుడు విదేశీ వ్యవహారం కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ విదేశీ పండుగలు చేసుకుని విదేశీ తాగుడు తాగి చెడిపోతున్నారు. వీళ్ళ దృష్టిలో అదే కదా. అసలు సురాపానము అనేది ఎప్పటి నుంచి ఉంది చెప్పండి? ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చిన తర్వాతనే మద్యపానం వచ్చిందా, లేకపోతే సురాపానం అనేది చరిత్రలోనే ఉందా? ఇది ఇబ్బంది అంతా ఎక్కడ వస్తుందంటే వీళ్ళు చరిత్రను చదువుకోరు. చరిత్ర అంతా తప్పు వీళ్ళ దృష్టిలో, చరిత్ర అంతా అబద్ధం వీళ్ళ దృష్టిలో. కాబట్టి మద్యపానము అనేది కేవలం ఇంగ్లీష్ వాళ్ళు వస్తూ మద్యపానాన్ని తీసుకొచ్చారు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ న్యూ ఇయర్ ఫంక్షన్ కూడా ఆంగ్లేయులే తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు వస్తూ
ఇలాంటి చెడ్డ అలవాట్లన్నీ మనకు తీసుకొచ్చి మన సంపదలందరూ తీసుకుపోయారు. ఇది వీళ్ళిచ్చే కంక్లూజను. దానిలో భాగంగానే December 31 రోజు తాగుతారు. మరి అలాంటప్పుడు దేశం మొత్తం మీద అసలు December 31 న్యూ ఇయర్ వేడుకలు మొత్తాన్ని ఆపే సత్తా మీ మోడీకి ఉంది. చేయమనండి, ఎవరు వద్దంటారు? December 31 రోజు జనాలు తాగాలి, డబ్బులు రావాలి, రాష్ట్రాల్లో పరిపాలన సాగాలి, కేంద్రానికి వెళ్ళే డబ్బులు కేంద్రానికి వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం బాగా ఈ పన్నులన్నీ తీసుకుని వాళ్ళు ఖజానా బాగా లావ్ అవ్వాలి, అంటే బలపడాలి. కానీ పండగలు వద్దని వీళ్ళు చెప్పాలి. ఇక వినేవాళ్ళం మనం, వాళ్ళు ఒక సిద్ధాంతులు వేదాంతులు, మనం వినేవాళ్ళం సన్నాసులు. ఇంతేగా వీళ్ళు చెప్పేది. నిజంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఆపొచ్చుగా. అది ఎంత పని? ఇప్పుడు ఒక్కరోజే దాదాపు ఒక 2 నెలల పాటు తాగేది ఒక రోజు తాగుతారు అని చెప్పి మనకు వస్తున్నాయి న్యూ ఇయర్ ఫంక్షన్ సందర్భంగా, ఖర్చు కానీ ఏదైనా కానీ. మరి అలాంటప్పుడు మీరు అదే ఆపొచ్చు కదా. మీ చేతులు, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. మరి యవాకులు చెవాకులు పేలటం దేనికి? వీళ్ళ ఉద్దేశం జేసీ పార్క్ను అనడం కాదు. ఇక్కడ వీళ్ళ అసలు ఉద్దేశం ఏంటి అంటే మన సంస్కృతిని పాడు చేస్తున్నారు. ఓకే, ఆ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం చరిత్రలోకి వెళ్ళి చదువుకోవాలి. చదువుకుంటే తెలిస్తే ఏం మాట్లాడవచ్చు, ఏం మాట్లాడకూడదు అని. నేను మరొక్కసారి చెప్తున్నా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఆత్మగౌరవం ఉంటుంది. ఎవరి ఆత్మగౌరవాన్ని అన్నక భంగం కలిగించేట్టు మనం మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడతారు. మనం అన్నదాన్ని వాళ్ళు ఎలా స్వీకరించాలో వాళ్ళు అన్నదాన్ని కూడా మనం అదే విధంగా స్వీకరించాలి. ఓకే, ఇప్పుడు పోయినసారి వైసీపీ వాళ్ళు మహిళలను కానీ పురుషులను కానీ కామెంట్ చేసిన విషయాల్లో, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన విషయాల్లో ఇవాళ ఏదో వాళ్ళని అంటున్నారు అని చెప్పి చాలా బాధపడిపోతున్నారు. మరి మీరు లొకేషన్ అన్నారు, పప్పు అని, ఇంకొకళ్ళని అన్నారు. మరి వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా? వాళ్ళకి కూడా ఉంటుందిగా, మనుషులేగా వాళ్ళు కూడా. వాళ్ళకి ఏం బాధ అనిపించదా? మహిళలుగా మీకు అనిపిస్తేనే, మహిళలకే ఉండదు ఆత్మగౌరవం. నేను అది ఫైనల్గా చెప్పదలుచుకుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన దాన్ని నేను సమర్థించను. ఆయన ఇంకొక రకంగా ఖండించుంటే బాగుండేది. కానీ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం ఎప్పుడైనా మూలాల్లోకి వెళ్ళాలి. ఫస్ట్ ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టి ఆవిడ కూడా సమాధానం చెప్పాలి ఇక్కడ. కానీ మాధవీలత మాత్రం నా వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు అనే అర్థం వచ్చేలాగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అసలు మా తాడిపత్రికని అగౌరవపరిచేలాగా మాట్లాడింది ఆవిడ అని ఆ మహిళలు కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఊరినే నువ్వు తాడిపత్రిలో జేసీ క్లబ్లో గంజాయి ఉంది అని అంటే నువ్వు చేయాల్సిందేంటి? పోలీసులు కంప్లైంట్ చేయాలి. నీకు తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు ఒక బాధ్యత గల పౌరురాలిగా నువ్వు ఎక్కడున్నావు, అసలు ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు, నీకు ఎలా తెలుసు ఆ ఇన్ఫర్మేషను? ఏ ఆథెంటిక్గా మాట్లాడావు నువ్వు? ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా 1-2 సార్లు మాట్లాడుకున్నాం. నాకు అది తెలుసు, ఇది తెలుసు, నా దగ్గర ఆ సమాచారం ఉంది, ఈ సమాచారం ఉందని ఎవరన్నా అంటే మర్యాద కాదు అది. మీరు సంబంధిత అధికారులకి చెప్పినప్పుడే మీరు పౌరులు అవుతారు. ఎవరిని బ్లాక్మెయిల్ చేద్దామని మీ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని అని చెప్పాం మనం, గుర్తుండే ఉంటుంది. మరి నీకు తెలిసింది కదా, అక్కడికి మహిళలు అందరూ గుమిగూడి వెళ్తున్నారు కదా. ఇప్పుడు మనకి ఎక్కడ దాకెందుకు బతుకమ్మలు జరుగుతాయి గ్రౌండ్స్లో. ఒక 300 మంది 400 మంది 500 మంది మహిళలు రాత్రిపూట చేరి పాటలు పాడుకొని దానికోసం చెప్పి పెద్ద లైట్లు పెడతారు, దానికోసం వాళ్ళు అక్కడ డాన్స్లు వేస్తారు, అక్కడ తిండి తింటారు, తర్వాత బతుకమ్మలను తీసుకెళ్ళి అక్కడ నదిలో వదిలేసేసి ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి రక్షణ ఎవరు అంటే ఏం చెప్తారు? ఎవరికైనా రక్షణ ఇవ్వాల్సింది పోలీసులే. ఆవిడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే
అన్యాపదేశంగా అక్కడ డ్రగ్స్ ఉన్నాయి, గంజాయి ఉంది అని అనటంతో పాటు రాత్రిపూట ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత అని అడుగుతుంది. అప్పుడు నేనేమంటాను, పోలీసులది కదా బాధ్యత అంట. ఓకే, పోలీసులు ఎక్కడున్నారు అనే మాట తీసుకురావటానికి కేవలం అక్కడ ప్రభుత్వాన్ని కించపరచాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు, యామిని అండ్ మాధవీలత కూడా. ఏది ఏమైనా సరే వీళ్ళైనా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, వీళ్ళైనా అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. పైగా ఒక ఊరినే మాట్లాడడం మరీ మంచిది కాదు నా ఉద్దేశం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.